హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి హనుమాన్, ఆ సినిమా రివ్యూ ఆల్రెడీ మీకు ఉదయమే పెట్టేశాను. ఇప్పుడు గుంటూరు కారం రెండవ సినిమా, ఈ గుంటూరు కారం ఇప్పుడే జస్ట్ చూసి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా సినిమా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కావాలంటే మా గత వీడియోస్ కూడా చూడండి. పర్ఫెక్ట్ రివ్యూ ఉంటుంది. సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, బాగోకపోతే బాగోలేదని చెప్తాను. అంతేగాని బాగున్నా బాగాలేదని, బాగున్న సినిమాను బాగుందని మాత్రం చెప్పం. రివ్యూ పర్ఫెక్ట్గా ఉండేది. ఫ్రెండ్స్, ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, త్రివిక్రమ్, మహేష్ బాబు ఈ ఇద్దరు కలియక అతను సినిమా చాలా బాగా తీశాడు. త్రివిక్రమ్ అని పేరు వచ్చింది, కానీ అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. టీవీలో బాగా చూశారు ఆ సినిమాని. సినిమా హిట్టే, కానీ లాభాలు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో కలేజా సినిమా వచ్చింది. కలేజా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది, కానీ ఆ సినిమాను కూడా టీవీలో బాగా చూశారు. మరి ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్లో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అసలు కథ ఏంటి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు సినిమా కథ పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీ స్టోరీయే ఇది. చిన్నప్పుడే కొడుకుని భర్తని వదిలేసి తల్లి వెళ్ళిపోయిద్ది. ఆ తల్లి వెళ్ళి వేరే పెళ్లి చేసుకునిద్ది. కొన్నాళ్ళ తర్వాత ఆమె రాజకీయాల్లో ఉండిద్ది, ఎమ్మెల్యేగా గెలిచిద్ది, మంత్రి పదవి కూడా వచ్చిద్ది. దానికి ఒక చిన్న అడ్డంకి వచ్చిద్ది. తొలి భర్తకు పుట్టిన బిడ్డ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఒక అగ్రిమెంట్ కాగితం వాళ్ళ నుంచి సంతకం కావాల్సి ఉండేది మహేష్ బాబు నుంచి. మరి ఆ సంతకం మహేష్ బాబు పెట్టాడా లేదా, మరి తల్లి మీద ప్రేమ ఉందా లేదా, అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది కథ. మెయిన్ పాయింట్ అయితే ఇది. ఫ్రెండ్స్, మరి సినిమా ఎలా ఉంది, త్రివిక్రమ్ మార్క్ ఏమైనా కనిపించిందా లేదా, ఎవరు బాగా చేశారు అంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా అందరికంటే ముందుగా చెప్పాల్సింది మహేష్ బాబు గురించి. చాలా బాగా చేశాడు సినిమాలో, మాస్ లుక్. మహేష్ బాబు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఈజ్తో ఇంత బాగా డ్యాన్స్ చేసిన సినిమా అయితే నేను చూడలేదు. మహేష్ బాబు హీరోగా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా మనం చూసాము. ఏ సినిమాలో కూడా ఇంత బాగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు, ఖచ్చితంగా అది గ్యారంటీ. ఓకే, ఇక మాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఇక ఎటొచ్చి ఆయన 100కి 200% మార్కులు వేయించుకున్నాడు అనేది మాత్రం పక్కా మహేష్ బాబు. ఇక సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్, సినిమాలో మెయిన్గా చెప్పాల్సింది త్రివిక్రమ్ గారి గురించి. ఫ్రెండ్స్, ఈ సినిమాకి నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు ఓకే, కుర్చీ మడత పెట్టే సాంగ్ మాస్కి బాగా నచ్చిద్ది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కొన్ని చోట్ల ఓవర్గా ఇచ్చేసాడేమో అనిపించింది తమను. శ్రీలీల గారు ఎందుకు చేస్తున్నారో తెలియదు కొన్ని క్యారెక్టర్స్. శ్రీలీల గారు మీరు సాయి పల్లవి గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. సాయి పల్లవి గారు మీలాగే బెస్ట్ డ్యాన్సరు, ఒక రకంగా చెప్పాలంటే మీకన్నా బెస్ట్ డ్యాన్సరు. కానీ ఆమె ఎన్నుకునే క్యారెక్టర్స్ ఎంత బాగా ఉంటాయో చూడండి మీరు. మెగాస్టార్ చిరంజీవి గారితో అవకాశం వచ్చినా కానీ చెల్లెలుగా చేసే అవకాశం, ఆ సినిమాలో క్యారెక్టర్ బాగలేదని ఆమె వదులుకున్నారు. అంటే ఇచ్చే డబ్బు కన్నా కూడా క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఆమె అన్ని క్యారెక్టర్లు చేయట్లేదు. కానీ మీరు చేస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ సినిమాలో అనేది క్యారెక్టరే తప్ప, పాటల కోసమేనా చేస్తుంది అన్నట్టుగా ఉంది తప్ప మీరు ఇంక దేనికి లేదు. శ్రీలీల గారి క్యారెక్టర్ అయితే వేస్ట్, వరస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఇంకొక అమ్మాయి చేసింది మీనాక్షి చౌదరి, ఆ అమ్మాయి కూడా ఎందుకు చేస్తుంది ఏంటనేది కూడా తెలియదు. మిగతా పాత్రలు ఎవరి కూడా అంత ఎఫెక్ట్గా లేవు. రమ్యకృష్ణ గారి పాత్ర ఓకే, ఆమె పాత్ర చాలా సినిమాల్లో చూసింది లాగానే ఉంది మనకి. ఒక రకంగా చెప్పాలంటే టబు గారిది అలవైకుంఠపురంలో, నదియా గారిది అత్తారింటికి దారేది, అలాగే అజ్ఞాతవాసిలో ఖుష్బు గారు చేసిన పాత్ర, ఈ 3 పాత్రలే మిక్సీలో వేసి రుబ్బి ఒక గారి తయారు చేస్తే ఎలా ఉండిద్దో ఆ క్యారెక్టరే ఇది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే రొటీన్ రొట్టకొట్టుడు క్యారెక్టర్. ఇవన్నీ కలిపి చేసింది ఎవరంటే త్రివిక్రమ్ గారు. ఫ్రెండ్స్, త్రివిక్రమ్ తెలిసిందే మనందరికీ. నేను ఎప్పుడు త్రివిక్రమ్ని గొప్ప డైరెక్టర్ అని అనుకోను, ఎందుకంటే ఆయన గొప్ప డైరెక్టర్ కంటే కూడా గొప్ప రైటర్, అందులో ఎలాంటి డౌటు లేదు. గొప్ప రైటర్ అతను. ఆయన తీసిన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ అయినాయి, అన్నీ అయినప్పటికీ కూడా డిజాస్టర్లు అయినవి ఉన్నాయి. కానీ ఆయన డైరెక్షన్ వల్ల హిట్ అయిన సినిమా ఏదీ లేదు. అతని రచన వల్ల హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, కానీ
అలవైకుంఠపురంలో చూసుకోండి మీరు, అలాగే అత్తారింటికి దారేది చూసుకోండి, జల్సా చూసుకోండి, ఇంకే సినిమాలో అయినా చూసుకున్నా సరే అతని రైటింగ్ బెస్ట్గా ఉండిద్ది. కానీ ఈ సినిమాలో చాలా వరస్ట్గా ఉంది. పాయింటే అసలు చండాలమైన పాయింట్. ఎందుకంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంటే కొడుకు కొడుకు కాకుండా పోతాడా, భర్త భర్త కాకుండా పోతాడా, రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ డైలాగులు రాకుండా ఉంటాయా అనేది సినిమా స్టార్టింగ్లోనే మనకు అర్థమైపోయింది. ఆ పాయింట్ని సినిమా చివరి దాకా లాగి 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 చివరిలో ఒక చిన్న పాయింట్ రివీల్ చేస్తాడు. అసలు త్రివిక్రమేనా ఈ సినిమా తీసింది అన్నంత చండాలంగా తీశాడు సినిమాని. ఈ సినిమాలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉన్నది అంటే అది ఓన్లీ మహేష్ బాబు మాత్రమే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు ఆయన. నిర్మాణ విలువలు చాలా రిచ్గానే ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అందరూ బాగానే చేశారు. ఒక తమన్ గారు, నాకైతే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా అనిపించలేదు నాకు పర్సనల్గా. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ చండాలంగా ఉంది. అలాగే రైటింగ్ కూడా త్రివిక్రమ్ పొదును ఎక్కడా కనిపించలేదు నాకు. ఒకటి రెండు డైలాగులు, ఏది ఆకలైన వాడికి అన్నం దొరకపోతే, లేకపోతే అమ్మనే వద్దనుకున్న వాడికి అన్నం దొరకదు అనే డైలాగులు, రెండు మూడు డైలాగులు ఓకే కానీ సినిమాలో ఎక్కడా త్రివిక్రమ్ మార్క్ అయితే నాకు కనిపించలేదు. ఫ్రెండ్స్, మరి సినిమాను చూడొచ్చా లేదా అంటే నాకైతే నచ్చలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. సినిమా అయితే మహేష్ బాబు కోసం చూసే వాళ్ళకైతే ఓకే కానీ సినిమా అయితే అనుకున్న స్థాయిలో లేదు అనేది మాత్రం వాస్తవం. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఒక మహేష్ బాబుని చూడటానికి అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు, అతని పర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్ళొచ్చు. కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం మీకు నచ్చకపోవచ్చు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇందులో చాలా మైనస్లే ఉన్నాయి. ప్లస్ వచ్చేదానికి ఒకే ఒక ప్లస్, అది ఓన్లీ మహేష్ బాబు మాత్రమే. చాలా బాగా చేశాడు నిజంగా. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఒక హీరో డైరెక్టర్ నమ్మితే ఎలా చేస్తాడు, 100కి 200% చేసే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఒక్క మహేష్ బాబు గారే అని బల్లగుద్ది చెప్పాడు. ఖచ్చితంగా అది మనం ఒప్పుకోవాలి. మహేష్ బాబు వచ్చేసి డైరెక్టర్స్ హీరో, అందులో ఎలాంటి డౌట్ లేదు. డైరెక్టర్ నమ్మాడు కానీ డైరెక్టర్ దెబ్బేసాడు. ఓకే ఫ్రెండ్స్, సినిమా అయితే నాకు అంత ఇదిగా అనిపించలేదు. మరి మీరు కూడా సినిమా చూడండి, నా రివ్యూ చూశారు కాబట్టి. నా రివ్యూలో తప్పేదన్నా ఉంటే మీరు సినిమా చూసి కమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మా రివ్యూ కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సినిమా అయితే నాకు సో అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, హనుమాన్ మూవీ రివ్యూ కూడా పెట్టాను, చూడండి. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.